హలో అండి, అందరికీ నమస్కారం. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో టేస్టీ అయిన ఒక స్వీట్ రెసిపీని చూద్దామండి. అదే బేసన్ లడ్డు అనమాట. ఈ లడ్డూల్ని మనం స్వీట్ తినాలనిపిస్తే ఈజీగా చేసుకోగలిగేలాగా ఉంటుందండి. స్పెషల్గా వంట నేర్చుకునే వాళ్ళు, అలాగే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. దీనికోసం ముందుగా ఒక కడాయి పొయ్యి మీద పెట్టుకోవాలి. దానిలో 1 కప్పు పంచదారను తీసుకున్నానండి. అలాగే 1/2 కప్పు వాటర్ కూడా తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం ఇలా పంచదార అంతా కూడా కరిగేలాగా కరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఇలా కరిగించుకోవాలండి. ఇలా పంచదార అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయింది కదండి. దీనిలో ఇప్పుడు మనం 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేద్దాం. ఇలా కరిగిన తర్వాత కూడా ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అలాగే కలుపుతూ మనం పంచదార పాకాన్ని మరిగించుకోవాలండి. మనకి ఇక్కడ వేళ్ళకి ఇలా స్టిక్కీగా అవుతుంది. అప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, పంచదార అంతా కూడా ఇలా తెల్లగా నురగలాగా వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలండి. ఇలా కలుపుతూ ఉంటే పాకమంతా కూడా చల్లారిపోతూ, చూసారుగా మనం చూస్తుండగానే ఇలా తెల్లగా మనకి గడ్డలాగా అవుతుందండి. మళ్ళీ మనకి పంచదారలాగా తయారైపోతుంది. ఇలా కలపడం మాత్రం ఆపకూడదండి. ఆపారంటే పాకమంతా కూడా అచ్చులాగా తయారవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఇలా అట్ల కాడతో నలుపుకుంటూ కలిపామంటే మనకి రవ్వలాగా ఫామ్ అవుతుందండి. దీన్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మరలా పొయ్యి మీద కడాయిని పెట్టుకుని 1/2 కప్పు నెయ్యిని తీసుకున్నాను. 1/2 కప్పు నెయ్యికి 2 కప్పుల శనగపిండిని తీసుకుంటున్నానండి. అంటే మనకి మొత్తం 2 కప్పుల శనగపిండి, 1 కప్పు పంచదార, 1/2 కప్పు నెయ్యి అన్నమాట. ఈ శనగపిండిని మనం ఇలా కలుపుకుంటూ నేతిలో వేయించుకోవాలండి. ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మనకి నెయ్యి అంతా కూడా మళ్ళా శనగపిండి నుండి సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలండి. చూడండి, ఇక్కడ మనకి శనగపిండి కూడా కాస్త కలర్ మారి మంచి సువాసన వస్తూ ఉంటుందండి. నెయ్యిని కూడా రిలీజ్ చేస్తుంది కదా. ఇదంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. శనగపిండిలోని పచ్చి వాసన అంతా పోయి ఇలా అవుతుందన్నమాట. అప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లారి పెట్టుకోవాలి. ఇలా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకోవాలి. అలాగే నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పును కూడా వేస్తున్నాను. దీంతో పాటే మనం పక్కన పెట్టుకున్న పంచదార పొడిని కూడా వేస్తున్నానండి. ఇదంతా ముందుగా ఇలా బాగా కలుపుకోవాలి. పంచదారలో ఎక్కడన్నా చిన్న చిన్న గడ్డలు లాంటివి ఉంటే అవి కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మనకి కావలసిన సైజులో లడ్డూలు చుట్టుకోవడమేనండి. ఇక్కడ లడ్డూలు చుట్టుకోవడానికి 2 చేతులను ఉపయోగించి వీడియోలో చూపిస్తున్నట్లుగా చేస్తే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇలా 2 అరచేతుల మధ్యలో పెట్టుకుని ఇలా గుండ్రంగా తిప్పామంటే షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ లడ్డూలను చేయడం చాలా ఈజీ అండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం స్వచ్ఛమైన నెయ్యితో చేసుకున్నాం కదండి. చాలా హెల్దీ కూడా కదా. ఈ లడ్డూలకి ఇప్పుడు మనం జీడిపప్పు లేదా బాదం పప్పుతో డెకరేట్ చేసుకుంటే అచ్చం మనం బయట కొన్నట్టే స్వీట్ షాప్ స్టైల్లో పర్ఫెక్ట్గా వస్తాయండి. మీరు కూడా ఈ లడ్డూ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీరు మీ ఫ్యామిలీ కూడా ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వలన మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు తెలుస్తుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.